వ్యక్తిగత స్వార్థలో ఏం చెప్పాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. తమ్ముడు కామెంట్ అయిపోయిందమ్మా? మంచి సంతోషం. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనాల ప్రకారముగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందును, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారంగా 3వ దినమున లేపబడును. సువార్త అంటే ఏంటో కదండి ఇక్కడ చెప్తున్నాడు. లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తు వారు మరణించాడు, లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఏమయ్యాడు? తిరిగి లేచాడు. ఈరోజు ప్రపంచం అంతా ఏం చేసుకుంటుందంటే, ఈ రోజును పురస్కరించుకొని, ఈస్టర్గా పురస్కరించుకొని, యేసుక్రీస్తు వారు సమాధుల నుండి లేచాడన్న ఒక దినంగా దీన్ని పురస్కరించుకొని ప్రపంచం అంతా ఏం చేస్తుందంటే, యేసు లేచాడు, ఇది పునరుద్ధాన దినం, ఇది ఈస్టర్ దినం అని ప్రపంచం అంతా ఏం చేస్తుంది? వారి సంఘాల్లో ప్రకటిస్తుంది. వారి సంఘాల్లో ప్రకటించుకోవడం తప్పు కాదు, కానీ యేసుక్రీస్తు వారు లేచాడని చెప్పాల్సింది ఎవరికి? మారనుడిగా? మారలేనుడికి చెప్పాలి. నిజంగా ఈస్టర్ చేయాలి. ఈస్టర్ సంఘాల్లో కాదు, ఎక్కడ చేయాలి? సమాజంలో చేయాలి. ఎందుకంటే మారవలసిన వాడికి చెప్పవలసిన వార్తే ఏ వార్త? యేసు తిరిగి లేచాడు. అంటే వ్యక్తిగత స్వార్థ మనం ఏం చెప్పాలంటే, యేసు మన కొరకు ఏమైపోయాడు? చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలి. ప్రతి వారం చేయాలి, ప్రతి రోజు చేయాలి. ఏ పండగ? ఈస్టర్ పండగ. ఎందుకంటే మన చుట్టూ మారిన వారు ఎంతో మంది ఉన్నారు, యేసు అంటే పరిచయం వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడనే వార్తను ఖచ్చితంగా మనం ఏం చేయాలి? చెప్పాలి. అదే వ్యక్తిగత స్వార్థలో మనం చెప్పవలసిన వ్యక్తిగత స్వార్థ. ఇక ఇందులో ఈ వ్యక్తిగత స్వార్థలో చెప్పవలసినవి ఒక 4 విషయాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా. ఈ 4 విషయాలు కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. మనం చెప్తున్నప్పుడు కొంచెం విశ్లేషించి కొంచెం ఎక్కువగా మనం చెప్పాలి. కొంచెం విశ్లేషణగా ఎక్కువ విషయాలు మనం వాళ్ళకి తెలియజేయాలనుకున్నప్పుడు ఏం చెప్పాలంటే, మానవుని యొక్క పాపస్థితి చెప్పాలి. అరే మనం పాపులురా, మన పాపలోకంలో పుట్టావరా, పాపలోకంలో పుట్టిన మనం ఖచ్చితంగా ఏం చేస్తాం? పాపం చేస్తావరా. ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం అని పాపం కోసం వివరించగలిగే పరిస్థితికి నువ్వు వెళ్ళగలగాలి. యేసుని ఎందుకు నమ్మాలి అంటే, మనం పాపులు, ఆయన మన పాపాలు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. మనం పాపులు, మన పాపాలు రక్షిస్తాడు అని మనం చెప్పే ముందు మనం పాపులు మన సంగతిని గుర్తించాలి. పాపానికి సంబంధించిన విషయాలపై కొంత అవగాహన ఉంటే మరింత ఉన్నతంగా వ్యక్తిగత స్వార్థ చేయడానికి ఏముంటది? అవకాశం ఉంటుంది. మానవుని యొక్క పాప స్థితిని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? తెలియాలి. ఇక ఈ వ్యక్తిగత స్వార్థలో ఏం చెప్పాలి అంటే, దేవుడు ప్రేమామయుడు అని చెప్పాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కూడా మీరు గమనించగలిగితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను, యేసుక్రీస్తు వారిని దేవుడు మన కొరకే, మనల్ని ప్రేమించే ఆయన భూమి మీదకి పంపించి మనకు నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడని దేవుని యొక్క ప్రేమను మనం ఏం చేయాలి? ప్రజలకు వెల్లడపరచాలి. యేసు యొక్క సిలువ మరణాల కోసం కూడా మనం ఖచ్చితంగా ప్రజలకు ఏం చేయాలి? చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఎలా సిలువ పడ్డాడు, ఎంతగా ఆయన కష్టపడ్డాడు, ఎన్ని గుద్దులు, ఎన్ని ఉమ్ములు, ఎన్ని మాటలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ముళ్ళు కిరీటాలు, ఎన్ని పిడిగుద్దులు, ఎన్ని గాయాలు, ఆయన మన కొరకు ఎలా ఆయన చిత్ర హింస పడ్డాడో, ఎలా ఆయన చిత్ర హింస చేశారో, ఆ సిలువ ఆ మరణాన్ని, ఆ త్యాగాన్ని మనం ప్రజలకు తెలియజేయగలిగితే ఆ మరణ త్యాగాన్ని విన్నవాడు ఖచ్చితంగా ఏమైపోతాడు? మారిపోతాడు. మానవుని యొక్క పాపస్థితిని చెప్పాలి. దేవుడు ప్రేమను వెల్లడపరచాలి. ఆయన సిలువలో మన కోసం చనిపోయిన ఆ విధానాన్ని మనం ఏం చేయాలి? ప్రజలకు తెలియజేయాలి. 4వదిగా మీరు అంగీకరించవలసిన అవసరం చెప్పాలి. ఎందుకు మనం యేసుక్రీస్తు వారిని నమ్మాలి, ఎందుకు యేసుక్రీస్తు వారు మనం నమ్మాలో ఖచ్చితంగా వాడికి వివరించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు నమ్మాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7, 8, 9 వచనాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అప్పుడు మనం అన్యోన్య సహవాసం గలవారు ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యును. అంటే యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మవలసిన అవసరం ఉందో ప్రజలు చెప్పాలి. ఎందుకు నమ్మాలి అంటే, ఆయన మన పాపాలను ఏం చేస్తాడు? తీస్తాడు. అంటే ఆయన మన పాపాలను తీస్తాడన్న సంగతిని ప్రజలకు మనం ఏం చేయాలి? తెలియజేయాలి. అంటే వ్యక్తిగత స్వార్థలో ఏం చెప్పాలని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన మరణం కోసం చెప్పాలి, సమాధి కోసం చెప్పాలి, తిరిగి లేచేదన్న విషయాలు చెప్పాలి. ఇవి చెబుతూనే వాడికి ఏం చెప్పాలి? మనం పాపులు అన్న సంగతిని వాడికి ఏం చేయాలి? గుర్తు చేయాలి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆ సంగతిని ఏం చేయాలి? గుర్తు చేయాలి. యేసు మన కొరకు సిలువలో ఎలా చనిపోయాడో తెలియజేయాలి.
యేసు మన కొరకే తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం వల్ల మనకు పాప క్షమాపణ దొరుకుతుంది అని కూడా ఖచ్చితంగా ఏం చేయాలి? మనం చెప్పాలి. సమయం దొరికినప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ రక్షణకు సంబంధించిన సాక్ష్యం కొరకు ఏం చేయాలి? నువ్వు చెప్పాలి. చాలా మంది సాక్ష్యాలు చెప్తుంటారు. దేవుడు ఇచ్చేసి చెప్తూ ఉంటారు. మంచిదే, నేను చెప్పొద్దని అనట్లేదు. ఆ వాటన్నిటికంటే నిన్ను దేవుడు ఎలా రక్షించాడో చెప్తే ప్రజలు ఏమవుతారు? మారడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను రక్షించాడు, ఎలాంటి పాపములో నువ్వు కూరుకుపోయినప్పుడు దేవుడు నిన్ను రక్షించాడు, నీ రక్షణ జీవితాన్ని నువ్వు ప్రజలకు సాక్ష్యంగా నువ్వు చెప్పగలిగితే అంతకంటే గొప్ప సువార్త మరొకటి ఉండదు. యేసు కోసం చెప్పాలి. యేసు నిన్ను ఎలా మార్చాడో చెప్పాలి. ఇదే వ్యక్తిగత సువార్తలో మనం చెప్పవలసిన విషయాలు. ఇది 6వ విషయం. ఇక 7వ విషయం కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. 7వ విషయం ఏంటంటే వ్యక్తిగత సువార్త చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి?